Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగడం లేదు. ట్రిపుల్-ఆర్ కు టికెట్ ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాలేదు. టీడీపీ నుంచి టికెట్ వస్తుందని బీజేపీ నుంచి టికెట్ వస్తుందని టీడీపీ ఇలా వంతులేసుకుని ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ తరువాత ఆ పార్టీకి దూరమై చాలా కాలం పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. సోషల్ మీడియాలోనూ ఛానళ్లలోనూ జగన్ పైన వైసీపీ పైన విమర్శలు చేయాలంటే ముందుండేవారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళతారా అనే దానిపై క్లారిటీ అయితే లేకపోయింది. అటు బీజేపీ ఇటు టీడీపీ నాయకులతోనూ క్లోజ్ గా ఉండేవారు. పార్టీ చేరడంలో ఆయన చేసిన నిర్లక్ష్యమే ఆయనకు టికెట్ లేకుండా చేసింది. త్వరలో జరిగే ఎన్నికల్లో సొంత పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే దక్కలేదు. సిట్టింగ్ ఎంపీ అయ్యుండి కూడా ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి వైరం ఉంది. మిగిలిన టీడీపీ బీజేపీలు కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఈ పాపం జగన్దే అంటూ మళ్లీ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు ట్రిపుల్-ఆర్. ఇటీవల కూడా నర్సాపురం కాన్స్టిట్యున్సీలో భారీ ఊరేగింపు పెట్టి నేను పోటీ చేస్తున్నానహో అంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. పోటీ చేయడానికి ఆయన రెడీనే, కానీ పోటీ చేయడానికి పార్టీనే లేదు కదా. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపురం సీటు ఎవరికి వెళుతుందో అర్థం కాలేదు. ఎవరికి వెళితే ఆ పార్టీలోకి వెళదామని అనుకున్నారేమో, అది క్లారిటీ లేదు. చివరికి నర్సాపురం సీటు కమలానికి దక్కింది. కానీ తమ పార్టీలోని భూపతిరాజు శ్రీనివాసవర్మకు అవకాశం ఇచ్చింది కాషాయ దళం. అంతేగా సొంత వ్యక్తిని కాదని బయట వారిని ఎందుకు తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటారు అంటున్నారు అనలిస్టులు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ చాలా కాలంగా బీజేపీలో ఉన్నారు. అంతేకాదు అతన్ని బీజేపీ వర్మ అని కూడా పిలుస్తారు. మున్సిపల్ కౌన్సిలర్ గా, డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీగా, కరెస్పాండెంట్ గా పనిచేశారు. శ్రీనివాసవర్మ ఎంపికపై స్థానిక బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి గూడూరి ఉమాబాలకు జగన్ అవకాశం కల్పించారు. 2 నెలల నుంచి ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ తాజా నిర్ణయంతో నర్సాపురం ఎంపీ బరిలో వైసీపీ బీజేపీనే పోటీ పడుతున్నారు. 3 పార్టీల మధ్య నలిగిన ట్రిపుల్-ఆర్ ప్రేక్షక పాత్ర వహించక తప్పడం లేదు. మరి గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడ దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, ట్రిపుల్-ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు. 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. ప్రతి ఒక్కడికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.